కామ్రేడ్ గద్దరన్న నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఈ రెండు కూడా అనేక ప్రజా సంఘాలను కోఆర్డినేషన్ చేసుకొని రెండు కూటములుగా ప్రధాన సమితిలో ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో కామ్రేడ్ గద్దరన్న నాయకత్వంలో ఉన్న ప్రజా ఫ్రంట్లో నేను రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశాను. అంటే మిత్రులు నేను చెప్పేది ఏంటంటే ఉద్యమ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన కార్యాచరణ ఏమీ లేని రోజులలో డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఎజెండాని మరోసారి తెలంగాణ రాష్ట్రంలో తెరపైకి తెచ్చి వాళ్ళ ఉద్యమ ఆకాంక్షల్ని ఉద్యమ కోరికల్ని ఉద్యమ ఆకాంక్ష పనులందరినీ ఏకపై చేయడంలో డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు చాలా కఠినమైనటువంటి దీక్షతో పనిచేసిన కాబట్టి ఈ సందర్భంగా వారిని నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మిత్రులు ఎందుకంటే రాజకీయ పార్టీలకు కొంచెం వాళ్ళకు మనదైన భాషలో వాళ్ళకి చెప్తే తప్ప భాషలు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే గొప్ప ఉద్యమకారుల పార్టీగా ఉద్యమ శక్తుల పార్టీగా చెప్తున్న కేసీఆర్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు మనకు ఎంతో కొంత ఆశలు అంటే సోనియా గాంధీ మీద మనకు విశ్వాసం నమ్మకం ఉన్నది కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ప్రధానంగా అంకురార్పణ త్యాగనీతి అంతా కూడా సోనియా గాంధీ కావచ్చు. సోనియా గాంధీ గారి మీద నమ్మకంతో మనందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మద్దతును కన్సర్న్ కూడా మనం గురించే పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారుల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలి. పరిష్కారం కావాలంటే మొదటి దశలో ఇక ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర ఉద్యమంలో లేని వాళ్ళందరూ కూడా గాంధీ టోపులు పెట్టుకొని ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, పెద్ద చైర్మన్లు కూడా అయ్యారు. సేమ్ తెలంగాణలో కూడా మనకు అదే సాంప్రదాయం కొనసాగుతుంది. ఉద్యమ కాలంలో త్యాగాలు చేసిన వాళ్ళంతా కూడా గాలి కొట్టుకుపోయారు. త్యాగాలు చేయని వాళ్ళంతా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఈ వాతావరణాన్ని కొంత బ్రేక్ చేస్తూ కొంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళని మిగతా ఉద్యమ శక్తుల్ని మొన్న ఈ మధ్యనే తన కార్యాలయంలో సీఎం స్వయంగా తెలంగాణలో పౌర సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపి అసలు ఏమున్నాయి సమస్యలు తెలంగాణ దాని మీద కొంత స్టడీ చేస్తున్నారంటే కొంత ఉద్యమకారులకు సంబంధించినటువంటి కన్సర్న్ కానీ పౌర సమాజం ఇక్కడ ఉంది అనే ఒక వాతావరణాన్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గుర్తిస్తున్నందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఉద్యమకారులకు 250 గజాలకు సంబంధించి వాస్తవంగా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చాలా మేధోమదనం తర్జన జరుగుతున్న కాలంలో ఇప్పుడు మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి నేను మా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి అని మన కర్ణాకరణకు తెలుసు ప్రభాకర్ రెడ్డి అని తెల్లపూరు మేమిద్దరం కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అందరు కానీ బాగా చేస్తున్నారు. మరి ఉద్యమకారులకు సంబంధించి కూడా ఏమన్నా మీరు మొదలు పెట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే మా ప్రభాకర్ రెడ్డి 500 గజాలు జాగా కావాలన్నాడు. అరే బాగా చెప్తావు 500 గజాలు జాగా అయ్యప్పని గారు పోయేదాన్ని కాదు కానీ మీరు లేవనెత్తిన డిమాండ్ అనేది జెన్యూన్ అయినది కాబట్టి మాట్లాడతా అని చెప్పి అప్పుడే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త అయినటువంటి సునీల్ గారితో వారు మాట్లాడి ఖచ్చితంగా ఉద్యమాలకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్కి సంబంధించిన అంశాన్ని కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టేయాలని చెప్పి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం అంతా కూడా ఆయనే ఖరారు చేస్తుంది కాబట్టి సునీల్ గారితో ఇప్పుడున్నటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారే ప్రధాన భూమిక వహించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఆయన మహబూబ్నగర్ నుంచి ఆయనే మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి ఉద్యమకారులకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా దగ్గర నుండి చూసుకున్నాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మనం అభినందన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సరే ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది ఉద్యమకారులని ఏకదాటిపైకి తీసుకొచ్చి ఒక వేదిక మీద కూర్చోబెట్టి అందరికీ గౌరవాన్ని ఇస్తున్న డాక్టర్ శ్రీనివాస్ గారి వెంట మేము వెళ్ళవేళలా వారికి అండదండలు అందిస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో హామీ ఇస్తూ మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు.